జిల్లాలో 19 రోజుల పాదయాత్ర ముగిసింది. కొద్దిసేపటి క్రితం పశ్చిమ గోదావరి జిల్లా గురుబట్లగూడెంలోకి షర్మిల అడుగుపెట్టారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ వాసులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీకి నిరసనగా జగనన్న నాయకత్వంలో మొదలుపెట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానం అనే పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లాలో ఇడుపులపాయలో మొదలయ్యి అనంతపూర్, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాలు దాటుకుని ఈ రోజు ఇక్కడ ఇలా పశ్చిమ గోదావరిలో ప్రవేశించడం, మీరు ఇంత అపూర్వంగా మాకు స్వాగతం పలకడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. సరిగ్గా 10 సంవత్సరాల కిందట 2003లో మే 12వ తేదీన అప్పుడున్న దుర్మార్గపు పాలనకు నిరసనగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం అనే పాదయాత్ర మొదలుపెట్టి నడుచుకుంటూ 12వ తేదీ మేన ఆ ఆదివారం రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టి ఇదే నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే అక్కడ నించుని జెండా ఆవిష్కరణ చేసి ఇదే ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు 2013 మే 12వ తేదీన ఈ ఆదివారం రోజున ఈ మరో ప్రజా ప్రస్థానం అనే పాదయాత్ర ఖమ్మం దాటుకుని ఈ ప్రదేశానికి పశ్చిమ గోదావరిలో అడుగుపెట్టి ఇదే ప్రాంతంలో ఇదే ఊరిలో ఇక్కడే జెండాను ఆవిష్కరించి మీతో మాట్లాడటము ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. గత 17 ఏళ్లుగా మన రాష్ట్రము 3 ముఖ్యమంత్రులను చూసింది. మొట్టమొదటిగా చంద్రబాబు గారిని చూసాం. సొంత మామని, పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. ఆయన పదవిని, ఆయన కుర్చీని, ఆయన అధికారాన్ని లాగేసుకున్నాడు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ పార్టీ నుంచే పాపము ఎన్టీఆర్ గారిని వెలేశారు చంద్రబాబు గారు. అలాంటి వెన్నుపోటు నుంచి, మోసం నుంచి పుట్టిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయము దండగా అన్న పెద్ద మనిషి ఆయన. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్క లేపించి చూపించాడు చంద్రబాబు గారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని వ్యాఖ్యానించారు చంద్రబాబు గారు. ఆయన హయాంలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే రైతులంతా అల్లాడిపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. మన రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు పొట్టగొట్టి కోసము గ్రామాలను, వాళ్ళ కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము రైతులని, పేదలని పురుగుల్లాగా చూశాడు. విద్యార్థులు వచ్చి స్కాలర్షిప్ లేని ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు గారిని అడిగితే వారిని లాఠీలతో కొట్టించాడు.
50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసిన ఘనుడు చంద్రబాబు గారే. వరల్డ్ బ్యాంక్ అనే సంస్థతో ప్రతి సంవత్సరము నేను కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన వాడు ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి వేల మంది రైతులు మేము కట్టలేము మహాప్రభు అన్న వారిని హింసించి వారిని పోలీస్ స్టేషన్లలో పెడితే అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చాడు చంద్రబాబు గారు. 2 ఎకరాలతో మొదలు పెట్టారు చంద్రబాబు గారు. కానీ ఇప్పుడు ఆయన హెరిటేజ్ ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. కమ్యూనిస్టు వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు ఆయన అవినీతి గురించి. ఇలాంటి చంద్రబాబు గారు మాట ఇవ్వడం అంటే ఏమిటో, ఆ మాట నీది నిలబట్టడం అంటే ఏమిటో ఎప్పుడూ అర్థం కాలేదు చంద్రబాబు గారికి. ఎన్టీఆర్ గారు ఇచ్చిన 2 వాగ్దానాల్లో ఏదీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. 1999లో తానే స్వయంగా తను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి మహిళలకి బంగారు మంగళసూత్రాలు ఇస్తానని, ఆడపిల్లలకి డబ్బులేస్తానని సైకిల్ పాపం ప్రజలు నమ్మి ఓటేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో, ఆ మాట మీద నిలబడడం అంటే ఏమిటో ఈ జన్మకి అర్థం కాదు. అందుకనే ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారి గురించి ఒక మాట అన్నారు. ఈ నక్కజిత్తుల చంద్రబాబుకి ధనకాంక్ష, పదవి వ్యామోహము, రంగులు మార్చటము ఈయన రక్తంలోనే ఉందని నేను కాదు ఎన్టీ రామారావు గారు అన్నారు. అలాంటి వాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రిగా మనము రాజశేఖర్ రెడ్డి గారిని చూశాము. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ప్రజలని ఇలా ప్రేమించాలి అని ఒక మాదిరిగా నిలిచిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ఆయనని గుండెల్లో పెట్టుకుని కొలుస్తున్నారు అంటే దానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్న కాలంలో రైతులు రాజుగా బ్రతికాడు. రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి అన్ని విధాల అన్ని విషయాలలోనూ అండగా నిలబడ్డాడు. రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, కావాల్సినంత నీళ్లు ఇచ్చాడు. పంటలు బాగా పండి ఇత్తనాల ధరలను, ఎరువుల ధరలను పెరగకుండా చూసుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు మంచి మద్దతు ధర కూడా కల్పించారు కనుకనే రైతులు ఆ కాలంలో అప్పుల నుంచి బయటపడి రైతులంతా లాభాల వైపు అడుగులు వేశారు. రాజశేఖర్ రెడ్డి గారు 12,000 కోట్లతో రుణమాఫీ కూడా చేశారు రైతులకి. అంతకు ముందు చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఎంతో మంది మహిళలు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తెచ్చుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థుల కోసము రాజశేఖర్ రెడ్డి గారు కన్న తండ్రి స్థానంలో నిలబడి ఆలోచించారు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఏది కావాలంటే అది చదవండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించారు కనుక లక్షల కొద్ది విద్యార్థులు లక్షణంగా చదువుకొని ఈ రోజు గొప్ప ఉద్యోగాలు లక్షణంగా చేసుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా గొప్ప ఆసుపత్రికి పోయి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని చేస్తే లక్షల కొద్ది ప్రజలు లక్షల విలువ చేసే వైద్య
ప్రతి గ్రామంలోనూ కనిపించేది 104. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల కొద్ది పక్కా ఇల్లులు కడితే ఇల్లులు పొందిన వారు ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని కొలుచుకుంటున్నారు. అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇంకా ఇలాంటి ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. ఇన్ని పథకాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధరలు పెరగలేదు. ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలను పెరగలేదు. మున్సిపల్ ట్యాక్సీలు అయితేనేమి, కొత్త పన్నులు అయితేనేమి, కొత్త ఛార్జీలు అయితేనేమి ఏది పెంచకుండానే రాజశేఖర రెడ్డి గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు. మరి ఇప్పుడు మన కర్మ కొద్దీ రాజశేఖర రెడ్డి గారు గెలిపించిన ప్రభుత్వం తప్ప రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ కిరణ్ సర్కారుని చూస్తున్నాం. చంద్రబాబు గారి హయాముని తలపించేటట్టు ఈ కిరణ్ సర్కార్ లో ఈయన గారు కూడా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే నీళ్లు లేక, కరెంటు లేక రైతులంతా అప్పుల పాలైపోయామమ్మా, వేసిన ప్రతి పంట మీద నష్టమే అని అల్లాడిపోతున్నారు. అన్ని ధరలు పెరిగిపోయాయి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. 3 పూట్ల ఇల్లు గడిచే పరిస్థితి లేదు తల్లి అని ప్రతి గ్రామంలో ప్రతి మహిళ చెబుతూనే ఉంది. కనీసము పిల్లల్ని స్కూలుకు పంపించకుండా కూలీకి తీసుకెళ్తున్నామమ్మా. కూలీకి తీసుకుపోకపోతే కూలీ డబ్బులు రావు, ఆ డబ్బులు రాకపోతే ఇల్లు గడవట్లేదు తల్లి. పిల్లల్ని కూడా కూలీకి తీసుకెళ్లే పరిస్థితికి దిగజారిపోయామని మహిళలు చెబుతుంటే కడుపు తరుక్కుపోతుంది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారులో, ఈ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. 108, 104 కనుమరుగైపోయాయి. పక్కా ఇళ్లకి పట్టి కట్టింది ఈ కిరణ్ సర్కారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడా కరెంటు లేదు. రైతులకేమో రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ రోజు 9 గంటలు ఉచిత విద్యుత్ వచ్చేది. 9 గంటలు కాదు కదా, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా, కనీసం 3 గంటలు కూడా ఈ కిరణ్ సర్కార్ ఇవ్వలేకపోతుంది. అమ్మా 3 గంటలు కూడా కరెంటు రావడం లేదు. అది కూడా అర్ధగంట, గంట వారి ఇష్టం వచ్చినట్లు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. మబ్బులో ఇస్తే, చీకట్లో ఇస్తే, ఇళ్లలో కాకుండా పొలాలలో పండుకుంటున్నావు తల్లి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పాములు తేళ్లు తిరిగే సమయంలో పొలాలు గడుపుతున్నాము. వాళ్ళిచ్చే నీళ్లతో పొలం అంతా ఎప్పుడూ తరగదు. సగం దిగుబడి తగ్గిపోయిందని ప్రతి రైతు చెబుతున్నాడు. గ్రామాలలో అయితే ఎక్కడా 4 గంటలకు మించి కరెంటు ఉండదు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాల్సిన పరిస్థితి. ఇక పరిశ్రమలకైతే సగం రోజులు పవర్ కట్టే. మన రాష్ట్రంలో వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి ఈ రోజు రోడ్డున పడ్డారు. మళ్ళీ వీళ్ళేదో బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నట్టు కరెంటు బిల్లులు మటుకు 3 ఇంతలు వస్తున్నాయి అందరికి. కరెంట్ ఏమో నిల్లు, బిల్లేమో ఫుల్ అనే రీతిలో ఉంది ఇప్పుడు మన పరిస్థితి. కరెంటు ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషమన్న విషయం అర్థం చేసుకున్నంత తెలివితేటలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నట్టు లేవు. చంద్రబాబు గారి అండ చూసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఏకంగా 30,000 కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే వసూలు చేస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు ఇంతగా పెంచిన పాపము కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారుదైతే చంద్రబాబు గారు అవిశ్వాసంలో ప్రజల పక్షాన నిలబడకుండా ఆ కాంగ్రెస్ పక్షాన నిలబడి ఆ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడినందుకు, ప్రజల నెత్తిన ఇంత భారం పడినందుకు కారణము చంద్రబాబు గారు. స్వప్రయోజనాల కోసము ఆయన మీద కేసులు, విచారణలు జరగకుండా ఉండడం
నాయకుడు అంటారా, దుర్మార్గుడు అంటారా? ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, అన్ని పెరిగిపోయాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కార్లో. ఎరువుల ధరలైతే 10 సార్లు పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరిగాయి, గ్యాస్ ధర 305 రూపాయల నుంచి 440 రూపాయలైంది. అది కూడా సబ్సిడీ ఉంటే, సబ్సిడీ లేకపోతే ఏకంగా 1000 రూపాయలు గ్యాస్. అంతేకాదు మున్సిపల్ ట్యాక్సులు అయితేనేమి, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు అయితేనేమి, వ్యాట్ అయితేనేమి అన్ని పెంచేసింది ఇప్పుడున్న ఈ కిరణ్ సర్కార్. మన రాష్ట్రము ముగ్గురు ముఖ్యమంత్రుల్ని చాలా దగ్గరగా చూసింది. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఎవరి పరిపాలనలో మన రాష్ట్రము కలకలలాడింది అని మన రాష్ట్రంలోని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. ఈ రాష్ట్ర ప్రజలంతా మళ్లీ రాజన్న రాజ్యం కావాలి అని కోరుకుంటున్నారు అంటే దానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసుతో చేసిన మంచి పనులు. దానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించుకున్న విశ్వసనీయత. అవే విలువలు, అవే విశ్వసనీయత ప్రజలు జగనన్నలో చూశారు కనుకనే మళ్లీ రాజన్న రాజ్యము జగనన్నతో సాధ్యము అని ఈ రోజు ప్రజలంతా నమ్ముతున్నారు. ఒక మాట ఇస్తే ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు ఆ మాట తప్పకూడదని, మడమ తిప్పకూడదని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిబ్బరంతో, దేవుడి మీద నమ్మకంతో ముందడుగు వేయాలి అని నాన్న జగనన్నకు చెప్పిన మాటలను ఆచరణలో పెడుతున్న జగనన్నను చూసి ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారే రాజశేఖర్ రెడ్డి గారికి సిసలైన వారసుడు అని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. కాబట్టి అదే గనక జరిగితే ఇక ఈ కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు మనుగడ ఉండదు గనక ఈ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని ఈ రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని జగనన్నని జైలు పాలు చేయడం జరిగింది. సిబిఐ జగనన్న మీద ఎన్నో ఆరోపణలు చేసింది, కానీ ఇంతవరకు ఒక్కదానికి కూడా రుజువు చూపించలేదు. ఈ రోజు జగనన్న దోషి అని జైల్లో లేడు. ఈ రోజు జగనన్న దోషి అని జైల్లో పెట్టలేదు. కేవలము రిమాండ్ మీద, అంటే నిర్బంధనలో ఉంచారు జగనన్నని. బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని కారణం చెప్పి సిబిఐ ఇప్పటికి సంవత్సరం రోజులుగా జగనన్నని జైల్లోనే ఉంచింది. మరి జగనన్న బయట ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశాడా, ఆ ప్రయత్నం చేశాడా అని మీరు నిరూపించగలరా అని సిబిఐని అడిగితే సమాధానం చెప్పలేదు సిబిఐ. కేవలం జగనన్న పేరు ఛార్జ్ షీట్ లో ఉన్నందుకు ఈ రోజు జగనన్నని అరెస్ట్ చేస్తే అదే ఛార్జ్ షీట్ లో మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయలేదో సిబిఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేసే అధికారము, అవకాశము పదవులు అనుభవిస్తున్న మంత్రులకుందా, లేకపోతే సాధారణ ఎంపీగా ఉన్న జగనన్నకుందా? సిబిఐ సమాధానం చెప్పాలి. పదవుల్లో ఉన్న మంత్రులు, హోమ్ మినిస్టర్ కూడా ఛార్జ్ షీట్ లోనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి తర్వాత హోదాలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఉన్నా కూడా, సాక్షులను ప్రభావితం చేసే అధికారము, అవకాశము ఉన్నా కూడా, పుష్కలంగా ఉన్నా కూడా వారిని మటుకు సిబిఐ అరెస్ట్ చేయదు. కేవలము జగనన్న కాంగ్రెస్ కు వ్యతిరేకి కనుక ఈ రోజు సిబిఐ జగనన్నని అరెస్ట్ చేసిందన్న విషయము మన రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా అర్థం
ఛార్జ్ షీట్ లో ఉన్న మంత్రులకేమో ఇంకొక న్యాయము, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న వారికి ఒక న్యాయము, కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తే ఇంకొక న్యాయము. ఇది మన రాష్ట్రంలో, మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్న పరిస్థితి. ఈ రోజు సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు అయిపోయాయి అన్నది పచ్చి నిజం. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నాయని, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు కాంగ్రెస్ ఎలా చెప్తే అలా ఆడుతున్నాయన్న విషయము మన రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఈ మధ్య చూసాము, దేశమంతా మాట్లాడింది బొగ్గు స్కామ్ గురించి. సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయము, న్యాయశాఖ మంత్రి గారు ఏకంగా సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికను తెప్పించుకుని సాక్షులను తారుమారు చేసి వారికి అనుకూలంగా రాపించుకున్నారు. సిబిఐ నివేదికను తారుమారు చేసింది ఈ ఒక్క బొగ్గు స్కామ్ విషయంలో మాత్రమే కాదని, ప్రతి కేసులోనూ సిబిఐ చేస్తున్న ప్రతి పనిలోనూ, సిబిఐ పలుకుతున్న ప్రతి మాటలోనూ కేంద్ర హస్తం ఉందని మేము ఆరోపిస్తున్నాము. ఇంతకాలము గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎన్ని కేసులలో కేంద్ర ప్రభుత్వము సిబిఐకి ఇలాంటి డిక్టేషన్లు ఇచ్చిందో తేలాల్సి ఉంది. గడిచిన కొంతకాలంలో, గడిచిన కొన్ని సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వము ఎన్ని కేసులలో సిబిఐని ప్రభావితం చేసింది అన్న అంశము తేలాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలలో ఎన్ని కేసులలో సిబిఐ సాక్షులను తారుమారు చేసిందో తేలాల్సి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని కేసులలో జోక్యం చేసుకుని కాంగ్రెస్ ని ఎంతమందిని వ్యతిరేకించారో, అంతమందిని ఎలా వేధించారో తేలాల్సిన అంశము. ఈ రోజు సిబిఐ డైరెక్టర్ గారే స్వయంగా కేంద్రము ఎలా చెప్తే సిబిఐ అలా చేయాల్సి ఉంటుందని, కేంద్రము చేతిలో పంజరంలో చిలుకని కేంద్రం పలికించినట్టు సిబిఐ పలకాల్సి ఉంటుందని స్వయంగా సిబిఐ డైరెక్టర్ గారే చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిబిఐ అనే చిలుకను ఎవరు పలికిస్తున్నారో నీకు తేలాలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎవరు ఎలా నడిపిస్తున్నారో, ఎవరు ఎలా ఆదేశిస్తున్నారో, ఎవరు ఎలా ఆడిస్తున్నారో నీకు తేలాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేసు విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎంతవరకు ప్రభావితం చేశాయో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించాలని వైఎస్ఆర్ పార్టీ కోరుతుంది. జగనన్న కేసు మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జోక్యం చేసుకున్నారో, ఎంతమంది రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కేసును ప్రభావితం చేశారో సుప్రీంకోర్టు సమగ్ర దర్యాప్తుని ఆదేశించాలని వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటుంది. మన దేశంలో మళ్ళీ కేంద్రంలో రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మళ్ళీ ఇలా సిబిఐని ఉసిగొలిపి అమాయకుల్ని వేధించకుండా ఉండాలి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సిబిఐని ఎంత దుర్మార్గంగా ఉపయోగించి పాపం గడుపుకుంటుందో అన్న విషయం మీద విచారణ జరగాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా సిబిఐ మారింది అనే అంశం మీద విచారణ జరగాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దోషి అని నిర్ధారించకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని సంవత్సరం రోజులు జైల్లో పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని దోషి అని నిర్ధారించకుండానే ఆయనకు శిక్ష వేసినట్టు కాదా అని అడుగుతున్నా. ఒక వ్యక్తిని దోషి అని నిర్ధారించకుండానే ఇన్ని రోజులు జైల్లో పెట్టొచ్చు అని ఏ చట్టమో ఎక్కడ చెబుతుంది అని ప్రశ్నిస్తున్నాం.
నీచమైన రాజకీయాలని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ప్రజలంతా తీర్పు చెప్పడానికి ఎప్పుడెప్పుడా అని వేచి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు దోషులు కారని, నిజమైన కుట్రదారులు ఈ కాంగ్రెస్, తెలుగుదేశము, సిబిఐ అని ప్రజలంతా తీర్పు చెప్పడానికి వేచి ఉన్నారు. ఆ తీర్పు చెప్పే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. తీర్పు చెప్పే రోజున ఈ కుట్రదారులు కాంగ్రెస్, తెలుగుదేశము ఎంత ప్రయత్నించినా ఆ తీర్పుని ఆపలేరని తెలుసు కనుకనే ఇంత గట్టిగా జగనన్న మీద కుట్రలు పన్ని ఆయనని జైల్లో పెట్టడం జరిగింది. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజము. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. జగనన్న ఏ తప్పు చేయలేదు. త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తాడు. వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కలను నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన మాటను చేశాడు, చెప్పనివి చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేరుస్తాడు, చేయగలిగిన ప్రతి మేలు చేస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, ఈ జిల్లా అంతటిలో మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నామని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. మనమందరం చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం.